హలో అండి, వెల్కమ్ టు టేస్టీ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి గ్రీన్ చికెన్ కర్రీ. ఈ రెసిపీని ముస్లిం ఫంక్షన్స్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. తెలుగు ఫంక్షన్స్లో చాలా రేర్, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. రైస్, పూరి, చపాతీ దేనిలోకైనా సెట్ అవుతుంది. ఈ గ్రీన్ చికెన్ కర్రీని సింపుల్గా నా స్టైల్లో ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. రండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 1/2 kg చికెన్ని బాగా వాష్ చేసి తీసుకుని ఇందులోకి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకి ఇవన్నీ బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. మసాలా ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసిన 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 కప్పు పుదీనా ఆకులు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న మసాలా దినుసులు వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసి 2 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ బాగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ ఉంటుంది గ్రీన్ చికెన్కి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకొని చికెన్ ముక్కలను ఇందులో యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే చికెన్ ముక్క గట్టిపడి బాగా ఫ్రై అవుతుంది. 2 మినిట్స్ చికెన్ని బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత మంటను సిమ్లోకి తగ్గించి ఒక 7-8 నిమిషాల పాటు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. 8 నిమిషాల తర్వాత మూత తీసుకొని మరో 2 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. చివరగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.